లోకల్ న్యూస్ నేను తులసి. సంక్రాంతి పండుగకు ఇంటికి చేరిన జనం సందడిగా మారిన పల్లెలో కవిత ఎంపీ బరిలో నిలవాలని బీఆర్ఎస్ నేతల ఆహ్వానం. పత్తాలేని పతంగలో తగ్గిన వ్యాపారం, ఆసక్తి కనబరిచిన యువత. ఆర్మూర్లో 2 ఆసుపత్రుల సీజ్. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత్ వికసిత్ సంకల్ప యాత్ర క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలో భోగి మంటలకు సిద్ధమైన జిల్లా. మరిన్ని వార్తలను చూద్దాం. వారిద్దరూ స్నేహితులు, కానీ అందులో ఒకరి బుద్ధి మారింది. స్నేహితుని భార్యతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని భర్త చూశాడు. ఆవేశంలో చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. చివరికి అన్నంత పని చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లికి చెందిన నరేష్ కనిపించడం లేదని అతని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నరేష్ అత్యంత సన్నిహిత స్నేహితుడు రాజేష్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తప్పిపోయిన వ్యక్తి కోసం గాలిస్తుండగా తిరుమన్పల్లి రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చినట్టు మృతదేహాన్ని పడవేశారు. ఇందులో రాజేష్ పాత్ర ఉండవచ్చని పోలీసులు వెతికి ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నరేష్ భార్యతో అక్రమ సంబంధం హత్యకు కారణమని పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. డిచ్పల్లి సిఐ కృష్ణ, ఇందల్వాయి ఎస్ఐ మహేష్ వివరాలను వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ పంపారు. తేదీ 30 రోజు జరిగినటువంటి మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 30వ తారీఖు లాగుడ్యా నరేష్ అని పాటితండకు చెందినటువంటి వ్యక్తి కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెతికిన తర్వాత మనకి తేదీ 1/1 రోజు 2024 రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా మనం మిస్సింగ్ కేసు చేసి అతని గురించి సెర్చ్ చేసే క్రమంలో తేదీ 8/1/2024 రోజు అతని యొక్క మృతదేహం కులిన స్థితిలో మనకు రైల్వే ట్రాక్ పక్కన తిరుమన్పల్లి విలేజ్ శివార్లో దొరకడం జరిగింది. దానికి సంబంధించి ఆ కేసును అతని బాడీ యొక్క స్థితిని పూర్వపురాలను పరిశీలించిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చంపి అక్కడ పడేసినట్టుగా ముందు మనం అనుకున్నాం. దాని ప్రకారమే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు ఈరోజు నిన్న తేదీ 11 రోజు కేకావత్ రాజేష్ అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని యొక్క కన్ఫెషన్ బేస్ చేసుకొని అతను చెప్పిన దాని ప్రకారం అతను తనకు సంబంధించినటువంటి వ్యక్తులు తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నందుకు అతన్ని కక్షపూర్వకంతో నేటి యాంత్రిక యుగంలో సైతం ఇంకా మూఢనమ్మకాలు పెట్టరేగిపోతున్నాయి. గుప్త నిధుల కోసం హైదరాబాద్ నుండి టీంను తెప్పించి తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బర్దీపూర్లో గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేపింది. పోలీసులు పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామంలో అద్దెకుంటున్న బోగిపి రాజు, అతని కుటుంబీకులు కలిసి ఇంట్లో తవ్వకాలను గ్రామస్తులు అనుమానించారు. దీనికి సదరు ఇంటి యజమాని ప్రధాన కారణం భావించి పోలీసులు విచారిస్తున్నారు. బోధన్ రూరల్ ఎస్ఐ నాగనాథ్ టీం తవ్వకాలను గుర్తించారు. బోధన్ మండలం బర్దీపూర్ గుప్త నిధుల తవ్వకాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి శ్రీమన్ నారాయణతో పాటు బోధన్ కు చెందిన సాయిలుని పిలిపించినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా తవ్వకాలు జరుపుతున్న ఇంట్లో అందరినీ పట్టుకున్నారు. తీసుకురా అవన్నీ తీసుకురా. కట్ట ఇంకోటి ఉన్నది కదా, అది సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. పండగకు ముందు వచ్చిన గుంటూరు మిరపకాయ చిత్రం మొదట నెగిటివ్ టాక్ వచ్చినా అటు తర్వాత పాజిటివ్ టాక్ వైపు దూసుకుపోతుంది. మదర్ సెంటిమెంట్ తో అదర్స్ అంటున్నారు ప్రేక్షకులు. గుంటూరు కారంపై స్పెషల్ రివ్యూ. పలు చిత్రాల ఫ్లాప్ తో తికమకపడ్డ మహేష్ బాబుకు గుంటూరు మిరపకాయ మళ్లీ బూస్ట్ ఇచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు హైలైట్ గా నిలిచాయి. వన్ మ్యాన్ షోగా నడిచింది. గత 5 ఏళ్లుగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను పరిశీలిస్తే ఏదో ఒక సామాజిక అంశంపై మెసేజ్లు ఇస్తూ కనిపించారు. ఇక ఈసారి మాత్రం ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ కు మదర్ సెంటిమెంట్ జోడించి తీసిన గుంటూరు కారం అదర్స్ అనిపించింది. సినిమా ఆద్యంతం సూపర్ స్టార్ వన్ మ్యాన్ షోగా నడిచింది.
ఇంతకాలంగా మహేష్ బాబును అభిమానులు ఏ విధంగా చూడాలనుకున్నారో అలాంటి అంశాలను మేళవించి నిర్మించిన సినిమానే గుంటూరు కారం. కన్న తల్లి దూరం పెడితే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మహేష్ నటన సూపర్. చివరకు తల్లికి ఎలా దగ్గరయ్యాడు? తల్లి కొడుకులు కలవకుండా అడ్డుపడ్డది ఎవరు? ఇందుకు కారణమేంటి అనేది అసలు కథ. ఫైట్స్ లో విలన్స్ ను చితక్కొడతాడు. ఈ వయస్సులో కూడా మహేష్ వేసిన స్టెప్స్, చేసిన డాన్స్ లో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. సినిమా మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ క్రమంగా పాజిటివ్ టాక్ కు చేరుకొని ప్రస్తుతం హిట్ టాక్ వైపు దూసుకెళ్తోంది. ఓవరాల్ గా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్. పండగకు భారీ కలెక్షన్లు వసూలు చేస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మహేష్, శ్రీలీల, తమన్ యాక్షన్ సూపర్ అంటున్నారు. మంచి సందేశాత్మక చిత్రంగా పేర్కొంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రమత్తు వదిలారు. క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి తనిఖీలు జరిపి సీజ్ చేస్తున్నారు. అసలు అధికారులు ఆసుపత్రులను ఎందుకు సీజ్ చేస్తున్నారు? వారికి రావాల్సిన వాటా రాకపోవడం వల్ల అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆసుపత్రి ఏర్పాటు అనుమతి కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. ఆర్మూర్కు చెందిన నక్షత్ర, నవనాథ్ ఆసుపత్రుల పేరిట వెలిశాయి. తాత్కాలిక అనుమతి ఇచ్చారు. దీని కాల పరిమితి 3 నెలలు. ఎక్కడి నుండో వైద్యులను ఒప్పందంపై తెచ్చి ఆసుపత్రులను తెరుస్తున్నారు. దీనికి అనుసంధానంగా మెడికల్, అవసరమైతే ల్యాబ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. 3 నెలల అనంతరం అనుమతి ఇచ్చిన ఆసుపత్రిని పూర్తి స్థాయిలో పరిశీలన జరపాల్సి ఉంటుంది. అనంతరం వాటికి రెన్యువల్ చేసి కొనసాగేందుకు అనుమతిస్తారు. కానీ 3 నెలల అనంతరం ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆర్మూర్ పట్టణంలో నక్షత్ర ఆసుపత్రి చెవి, ముక్కు, గొంతు వైద్యం అందించేందుకు అనుమతి పొందారు. మరొక ఆసుపత్రి నవనాథ్ స్కిన్ మరియు చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రికి అనుమతి పొంది నడిపిస్తున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ కాలం ముగిసిన అనంతరం పూర్తి స్థాయి అనుమతుల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖను సంప్రదించాలి. ఆసుపత్రికి అనుమతి ఇచ్చే ముందు రోగులకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే విషయంలో రాజీ పడకుండా పూర్తి స్థాయిలో పరిశీలన జరపాల్సి ఉంటుంది. అధికారుల తనిఖీ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరు. ఒప్పంద వైద్యులు చేతులెత్తేశారు. కానీ ఆసుపత్రి మాత్రం కొనసాగుతుంది. వారి స్థానంలో మరొకరిని ఉంచి వైద్యం అందించారని, డాక్టర్ అందుబాటులో లేరని మేనేజ్ చేసుకుంటూ యాజమాన్యం కాలం వెళ్లదీస్తూ కాసులు పోగేస్తున్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిపాలనాధికారి గంగాధర్, డాక్టర్ వెంకటేష్, మరికొంతమంది సిబ్బంది వైద్యులు లేరని నిర్ధారణకు వచ్చి ఆసుపత్రులను సీజ్ చేశారు. శనివారం సదరు ఆసుపత్రి యజమానులు జిల్లా కేంద్రానికి వచ్చి రాజీ కోసం పలు ప్రయత్నాలు చేశారు. అధికారులకు నయానో భయానో చెల్లించి ఆసుపత్రి తెరిపించుకునే ప్రయత్నంలో మునిగారు. సంక్రాంతి పండగ సెలవులు ఉండడంతో మంగళవారం వరకు వాయిదా పడింది. ఈ 3 రోజుల కాలంలో సీజ్ చేసిన ఆసుపత్రి యజమాన్యాలు ఎలాంటి చక్రం తిప్పుతారో వేచి చూద్దాం. నిజామాబాద్ ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలు, పిల్లలు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాటాలే కాదు, పండగల సందర్భంగా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, సదస్సులు నిర్వహించి మహిళలని చైతన్యపరిచే విధంగా ఐద్వా కార్యక్రమాలు ఉంటాయని, అందుకు మహిళలు ఐద్వా మహిళా సంఘానికి మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా నాయకులు లావణ్య, రజియా, నగర నాయకులు శ్రీదేవి,
అశ్విని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నాగానికి సంబంధించిన ఎస్సీ ట్రస్ట్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో మహిళలు పిల్లలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఐద్వాగా యాక్టివిటీస్ ఉద్యమాలే కాకుండా ఇలాంటి పండుగల సెలబ్రేషన్స్ కూడా జరుపుతూ ఉంటాం. కాబట్టి మహిళలందరూ కూడా ఎప్పుడు ఐద్వాకు మద్దతుగా ఉండాలని, ఐద్వా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అందరికీ ఐద్వా మహిళా సంఘం తరఫున మైనారిటీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ బాన్స్వాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ బాన్స్వాడ డివిజన్ నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ను బాన్స్వాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. బాన్స్వాడ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మైనారిటీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్ మేసా సభ్యులు ఉద్యోగుల గురించే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు కూడా చేసి సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీఎస్ మేసా డివిజన్ అధ్యక్షులు వహాబ్ మాట్లాడుతూ మైనార్టీ ఉద్యోగుల సమస్యలపై అహర్నిశలు కష్టపడుతున్న తెలంగాణ రాష్ట్ర టీఎస్ మేసా అధ్యక్షులు ఫారూక్ కే అలాగే కామారెడ్డి అధ్యక్షులు బషీర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాన్స్వాడ అధ్యక్షులు సయ్యద్ వహాబ్, కార్యదర్శి సయ్యద్ హాజీ, కోశాధికారి సయ్యద్ అబ్దుల్ రజాక్, అసోసియేట్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, యూనియన్ సభ్యులు తాహిర్ అలీ, కలీం, షోయబ్ అమీర్, రజాక్ అహ్మద్, అక్బర్, షాహిద్, విజయ్, మైనార్టీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. డిఎస్పీ బాన్స్వాడ జగన్నాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు 2009 నుంచి మా యొక్క సంఘం ఎన్నో సేవలను చేస్తుంది. మరియు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మైనార్టీ ఉద్యోగుల యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మా యొక్క ఏ సమస్య ఉన్నా కానీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ సార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బషీర్ సార్ గారికి తెలియజేసి, చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా వారికి తెలియజేస్తూ మైనార్టీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటున్నాం. ఈ యొక్క మా సభ్యులందరూ ఏకతాటిపై ఉంటూ సమస్యలపై పోరాడుతూ ఎప్పటికప్పుడు ఉద్యోగుల యొక్క వెన్నుదన్నుగా ఉంటున్నామని, ఈ సంఘానికి మీరు కూడా మద్దతు అందరూ తెలిపి మంచి కార్యక్రమాలు చేసే విధంగా అల్లా ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం టీఎస్ తపస్వి నిలయంలో మెల్విన్ జన్మదినోత్సవం జరిపారు. జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. లయన్స్ జోన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. తపస్వి నిలయం విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్, హేమలత దంపతులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా పేరుగాంచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపనకు 1917లోనే మెల్విన్ జోన్స్ అంకురార్పణ చేశారు అన్నారు. గత శతాబ్ద కాలంగా నిరుపేదలకు నీడనిచ్చే స్థితికి చేరడం, నిస్వార్థ సేవలను చేయడం, కంటి చూపు పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణ, రక్త మరియు అవయవ దానం, డయాబెటిక్ అవగాహన, అన్నదానం, అనాథ ఆశ్రమ సేవలు, వైద్య శిబిరాలు, అనేక అత్యవసర సేవలను అందించడం జరిగిందన్నారు. నిత్యం సామాజిక సేవలు చేయడం హర్షదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రూపాలి నర్సయ్య, అంబళ్ళ తిరుపతి, చెన్న రవికుమార్, లోచర్ చంద్రశేఖర్, జ్ఞాని, చావ్లా తదితరులు పాల్గొన్నారు. క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి మెల్విన్ జోన్స్ గారి బర్త్డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం వారు తపస్వి నిలయంలో చిన్నారులకు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మెల్విన్ జోన్స్ గారు 1879 సంవత్సరంలో జన్మించి ఆయన అమెరికాలో లయన్స్ క్లబ్ని స్థాపించి ఫౌండర్గా ఆయన ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 205 దేశాలలో మా లయన్స్ క్లబ్ సేవలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా చిన్నారులకు హంగర్ రిలీఫ్ అంటే వారికి ఒక లంచ్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్ సేవలు ఆర్మూర్ ప్రాంతంలో గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ స్థాపించినప్పటి నుంచి లయన్స్ సేవలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా లయన్స్ భవన్లో ప్రతిరోజు ఉచితంగా కంటి చికిత్సలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ సర్జరీస్, లెన్సెస్ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురంలో లయన్స్ భవన్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అందరూ ఐక్యంగా ఉండి అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్ లో ఆర్యవైశ్య పట్టణ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకి సన్మాన కార్యక్రమం, అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా వాసవి మాత పూజ కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరామ గార్డెన్ లో జరిగిన ఎమ్మెల్యే సన్మాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు హాజరయ్యారు. ఆలయం నుంచి శ్రీరామ గార్డెన్స్ వరకు ఆర్యవైశ్య సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదరులు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. వాసవి మాత ఆశీర్వాదంతో మనమందరం కలిసికట్టుగా ఉండి ముందుకు సాగుదామన్నారు. పేద ఆర్యవైశ్య కుటుంబ సభ్యులని వెలికితీసి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. రాజకీయంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తానని తెలిపారు. పేద ఆర్యవైశ్యుల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మన చిరకాల వాంఛ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ ఒక వరమని అన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘాలకి ఇప్పటి వరకు మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆర్యవైశ్య సోదరులు ఏర్పాటు చేసుకున్న సంఘాలకు నిధులు మంజూరు చేస్తానన్నారు. నగరంలో ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి మన సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తన గెలుపులో మీ పాత్ర మరువలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి నా గెలుపుకు సహకరించారని ఈ సందర్భంగా పట్టణ సంఘం అధ్యక్షులు కొండ వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి దేవతా చంద్రశేఖర్, కోశాధికారి కాపర్తి వెంకటేష్, ఇల్లెందుల మమతా ప్రభాకర్, సభ్యులు లభిశెట్టి శ్రీనివాస్, మామిడి రాజేందర్, సంతోష్, మహాకాళి విజయ్, ప్రతాప్, పోచయ్య, విశ్వనాథం, మురళీధర్, రాజేందర్ పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావులు వివేకానంద జయంతి. ఆ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈనాటి అభినందన సన్మాన మహోత్సవ మరియు నా తరపున కృతజ్ఞత సభాధ్యక్షులు, కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు కొండ వీరశేఖర్ గారికి, ఆర్యవైశ్య సంఘ కార్యనిర్వహణాధికారి దేవత చంద్రశేఖర్ గారికి, ఆర్యవైశ్య పట్టణ కోశాధికారి కాపర్తి వెంకటేశ్వర గారికి, కన్యాకుమారి దేవాలయ అధ్యక్షులు సోదరుడు పెరియాల శ్రీనివాస్ గారికి, మాణిక్వాల్ పాఠశాల అధ్యక్షులు సోదరుడు ధన్పాల్ శ్రీనివాస్ గారికి, శ్రీ 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 నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షులు చిన్న విశ్వనాథ గారికి, వైశ్య భవన్ అధ్యక్షులు చెన్నూరు ధర్మేంద్ర గారికి, ఆవోప అధ్యక్షులు కోకుల నవీన్ గారికి, యువజన సంఘం అధ్యక్షులు సోదరుడు ఇల్లెందుల ప్రభాకర్ గారికి, మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి దొండల తల్లక్ష్మి గారికి, ఇరవేంద్ర విజన్ కార్పొరేటర్ శ్రీమతి విజేంద్ర మమతా ప్రభాకర్ గారికి, 34 విజన్ కార్పొరేటర్ శ్రీమతి గూడుపల్లి మహేష్ గుప్తా గారికి, మరియు వేదిక మీద ఆర్యవైశ్య పెద్దలకు, వేదిక ముందున్న ఆపదలో ఉన్న తోటి మిత్రులను ఆదుకోవడమే మా లక్ష్యమన్నారు 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-2008 సంవత్సరంలో 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కలిసి ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పాఠశాల ఆవరణంలో కూర్చొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సత్యనారాయణ, సుభాష్ చంద్రబోస్, వెంకటేశ్వరరావు, కుష్మ, పుష్పలత, మనోహర్, కృష్ణమూర్తి, రమేష్ గురువులు చెప్పిన పాటలతో పాటు భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలని చెప్పడంతో అదే రీతిలో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు చదువుకునేటప్పుడు పెట్టిన మొక్కలు ఏపుగా పెరగడంతో ఆ ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ కాసేపు కూర్చొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులందరూ కలిసి కబడ్డీ ఆడారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారాజ్యం గంగారంలో మాట్లాడుతూ
2007-2008లో 10వ తరగతి కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశామన్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో రాజు, రసందీప్, వసంతరావు, కైలాస్, సుహాసిని, మీనా, శోభారాణి, నజీమా బేగం, ఎల్లప్ప, రమేష్, సురేష్, హనుమాన్లు, సాయిబాబు, ఉదయ్, శివకుమార్, పండరి తదితరులు పాల్గొన్నారు. 13 జనవరి 2023 శనివారం రోజున 2007-2008 సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా విషయాలను చర్చించడం మరియు గతంలో మా యొక్క అనుభవాలను ఏ విధంగా పురోగతిని సాధించడం అనే విషయాన్ని చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలను శ్రద్ధగా విని ప్రతి ఒక్కరు ఏదో ఒక స్థాయిలో ఈరోజు ఉండడం జరుగుతుంది. కావున ఈరోజు అందరం డిస్కషన్ చేసినాం. ఏ విషయం అనేది ఎవరికైనా బాధ ఉంటే కానీ మేమంతా సంప్రదించి వారికి మా వంతు తగిన సహాయం చేద్దామని చెప్పేసి ఈ ఆత్మీయ సమ్మేళనంలో మేము జనవరి 13 శనివారం రోజున కోటగిరి ఉన్నత పాఠశాల ఇందులో SSC 2007-2008 చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇందులో ఒక 60 నుంచి 70 మంది మా బ్యాచ్లో ఉండే, దాంట్లో వచ్చేసి కనీసం ఇప్పుడు ఒక 20 మంది మాత్రమే మేము కలుసుకోవడం జరిగింది. మిగతా వారు కొన్ని వారి పనుల దృష్ట్యా వాళ్ళ జాబ్ రీత్యా కొందరు రాలేకపోయారు. ఇందులో ఎవరి పర్సనల్ అందరూ చర్చించుకోవడం జరిగింది. ఎవరు ఎలా స్థిరపడ్డారు, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరికి ఎలాంటి అవసరమైనా సరే మన గ్రూప్ నందు చిన్న మెసేజ్ ఇచ్చినా సరే ఎవరికి తగినంత వారు సహాయం చేసి వరకు మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరం చర్చించుకోవడం జరిగింది. కొందరికి అవసరం ఉంది, ఆ అవసరం చెప్పారు. దాన్ని కూడా మనం కొంచెం పరిష్కారం తెలుసుకొని చేసుకోవాలి. అట్లనే ఇంకా కొందరు మనకు రాలేరు, వాళ్ళని కూడా కొంచెం తొందరగా కలిసేటట్టు చేసుకొని అందరినీ కలుపుకొని మళ్ళీ మనం ఓన్లీ ఇప్పుడు సింగిల్ కలుసుకున్నాము. నెక్స్ట్ కూడా మనం కలుసుకునేది సిల్వర్ జూబ్లీ చేసుకుందామా, అప్పుడు కలుసుకొని మొత్తం ఫ్యామిలీ అందరినీ తీసుకొని మన టీచర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకొని వారికి కొంచెం. ఇటీవల జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పార్టీ ఓటమికి కారణం నాయకులే అని మండిపడింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి అది దూరం కావడం జీర్ణించుకోలేకపోయారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ నుండి పోటీ చేయాలని ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కవితకు టికెట్ దక్కిందని, ఆమె స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తామని చెప్పడంతో జిల్లా బీఆర్ఎస్ శ్రేణిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీగా కవిత ఉన్న సమయంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈసారి పోటీ చేస్తే అందరం కలిసి గెలిపించుకుంటామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సుజిత్ సింగ్ ఠాకూర్, మాజీ బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఎనగందుల మురళి, నగర మాజీ కార్పొరేటర్, నగర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కరిపే రాజు, మాజీ నిజామాబాద్ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సత్యప్రకాష్, మాజీ నిజామాబాద్ నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలు కులాలకు మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. అందులో భాగంగా మీరు చూస్తే గత 9.5 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తాగునీరు కోసం మిషన్ భగీరథ కావచ్చు, చెరువుల పూడిక కావచ్చు, అర్థహారం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మరి తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. మరి ఆ నమ్మకంతో మరి మేము మూడోసారి కూడా అదే ధీమాతో ఎలక్షన్లకు పోయినాం. మరి కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో పాటు మరి 420 హామీలు మరి ప్రజలకు చేస్తామని చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలో వచ్చారు. సరే, మేము మూడోసారి ఓడిపోయినాం. ప్రజా తీర్పే మరి ప్రజా తీర్పు కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా కూడా
ప్రజా తీర్పు కట్టుబడి ఉంటాం. గత 9.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధితో పాటు మరి ఇప్పుడు ప్రజా క్షేత్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఈ 6 గ్యారెంటీలతో పాటు ఈ 420 ఏవైతే హామీలు ప్రజలకు ఇచ్చారో ఈ అన్ని హామీలు కూడా ప్రజల పక్షాన ప్రజలకు చేరే విధంగా మా పోరాటం ఉంటుంది. రాష్ట్రంలో మా పార్టీ పనిచేస్తుంది. మా జిల్లాలో మా సీనియర్ కార్యకర్తలు, మేము ఉద్యమకారులం, సీనియర్ కార్యకర్తలం ఖచ్చితంగా ఇవన్నీ 6 గ్యారెంటీలతో పాటు ఈ 420 హామీలు కూడా ప్రజలకు అందే విధంగా మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ కారణం మరి మా మాజీ ఎంపీ గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కైతక్క గారు మా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి మా పర్సనల్గా మా సీనియర్లు కావచ్చు, అడ్వకారులు కావచ్చు, మా నిజామాబాద్ తరఫున, మా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున, నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తరఫున కూడా మేము ఖచ్చితంగా కైతక్కనే పోటీ చేయాలని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం, మనకు తెలుసు, మీ అందరికీ తెలిసిన విషయమే. 2014 ఆ రోజు కైతక్క గెలిచినప్పుడు కైతక్క ఎంపీగా 14 నుంచి 19 వరకు మరి కైతక్క ఎన్నో రాష్ట్రానికి ఎన్నో ప్రయత్నాలు చేకూర్చా ఉంది. మొదటిగా 2014 ఆ రోజు నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, నందిపేటలో సెజ్ కావచ్చు, మరి ఎన్నో కార్యక్రమాలు, మరి పసుపోటు కోసం కూడా కైతక్క గారు ఎక్కిన గుట్టలేదు, మొక్కిన దేవుడు లేనట్టుగా ప్రవేశం కూడా కలిసి రిప్రజెంటేషన్ జరిగింది. అదేవిధంగా కైతక్క గారు మన రాష్ట్రం సంక్షేమం కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు, ఎన్నో విషయాలు, మన కోర్ట్స్ యాక్ట్ గురించి కావచ్చు, పార్లమెంట్లో మాటలు ఎంత కైతక్క గారికి దక్కుతుంది. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ప్రస్తుతం ఉన్న ఎంపీ తోటి మనకి ఏమీ లాభం జరగలేదు. మీరు చూస్తాం, మీ అందరికీ తెలుసు, ప్రజలందరూ తెలుసు, నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసు. మరి గత 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు ఒక ఫండ్ తీసుకొచ్చిన కాదు కదా, మనం ఎంపీ కైతక్క అన్నప్పుడు ఒక 25 కోట్లకు దగ్గర 23.5 కోట్లు మన జిల్లా, మన కాన్స్టిట్యున్సీ ఖర్చు పెట్టారు. కానీ ప్రస్తుతం ఎంపీ గారు 25 కోట్లు, ఒక 5 కోట్లు కూడా మరి ఖర్చు పెట్టలేని పరిస్థితి. మరి మన తెలంగాణలో ఈ రోజు మరి అసెంబ్లీలో లేకుండా మరి ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఎక్కడైతే రిప్రజెంటేషన్ కావాలి, మరి మనకు తెలుసు రేపు పార్లమెంట్లో సంక్రాంతికి మొదలు నెల రోజుల నుండే రకరకాల గాలిపటాలు ఆకాశంలో ఎగిరేవి. కానీ నేడు గాలిపటాలను ఎగురవేయడంలో యువత, పిల్లలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. సంక్రాంతి సెలవులలో పతంగలు పగటిపూట వెలిసిన నక్షత్రాల మాదిరి కనిపించేవి. కానీ ఆ దృశ్యాలు కనుమరుగయ్యాయి. ఆకాశం పగిలే నక్షత్రాలు వెలిసాయా అన్న రీతిలో గతంలో ఉండేది. ప్రస్తుతం ఆ కళ లేకుండా పోయింది. నగరంలో గాలిపటాల దుకాణాలు వెలసిన, కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకప్పుడు నెలల తరబడి దుకాణాలు వెలిసేవి. ప్రస్తుతం పండగకు వారం రోజుల ముందు దుకాణాలు వెలిసినా అమ్మకాలు అంతగా కనిపించడం లేదు. గాంధీ చౌక్ లోని పెద్ద పోస్టాఫీస్ వద్ద దుకాణ సముదాయాలు ఉన్న వ్యాపారం అంతగా కొనసాగడం లేదని వ్యాపారులు అంటున్నారు. అలాగే కొనుగోలుదారులు సైతం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. చైనా మాంజా నిషేధం చేయడం జరిగింది. దీనివల్ల పక్షుల కాళ్లకు మాంజా చుట్టుకొని మృత్యువాత పడుతున్నాయి. ఇది కాస్త గాలిపటాల వ్యాపారంపై ఎఫెక్ట్ చూపుతుంది. భోగి, సంక్రాంతి రోజున గిరాకీ ఉండవచ్చని భావిస్తున్నారు. आजम रोड बशीर बैट शॉप भी चाइना मांझा बैन होने की वजह से उतना कारोबार नहीं है और दोस्तों के बहुत कम चल रहा है. पब्लिक पूरा वायर मांझा बोल रही, वायर मांझा बैन हो गया, तागे का मांझा चल रहा पूरा, खाली पतंग का चल रहा, उतना कारोबार नहीं है. और ज़्यादा छुट्टी भी नहीं मिली स्कूल को, ज़्यादा छुट्टी नहीं मिलने की वजह से कारोबार ज़्यादा नहीं है. पुलिस भी बहुत परेशान कर रहे हैं और मांझा बैन होने की वजह से बहुत परेशानी हो रहा. मांझा बैन होने से बहुत कारोबार वो हो गया और जो कि कारोबार होता पहले जैसा नहीं है. पहले जैसा कारोबार था वैसा नहीं है अभी. और हमारे पास जो है क्वालिटी पतंग का अच्छा है, 1 रुपये से लेकर 1000 रुपये तक का क्वालिटी का है. और चरख भी है हमारे पास अच्छा है, फैंसी पतंग है, फैंसी का चरख है हमारे पास, हर चीज़ है. मेरा नाम फ़हीम अंसारी है. ये एक्चुअली मेरा ख़ानदानी कारोबार कर रहा हूँ मैं कारोबार, नहीं तो कारोबार छोड़ देता हूँ भाई. कारोबार में टेंशन खूब है, इस वजह से टेंशन है. आपके तागे का मांझा ये 4 दुकान वाले निजामाबाद के बना सकते, 4 से लेकर साहब 8. आजकल क्या का बोलते हैं, ताग का मांझा जो आगा 8 बेचने वाला लाके बेच रहा, नारियल पानी लाके वाला बेचने वाला बेच रहा, वहाँ माउस बेचने वाला बेच रहा. उसमें क्या करे वो तो आपके फॉरेस्ट के अलावा जो ट्रांसपोर्ट वालों जो ड्यूटी दिए वो बहुत बेहतरीन ड्यूटी दिए. 2 दिन पहले आके चेक करे और कहाँ है गोदाम में बताओ बोले. मैं भी एक चोरी था, लेकिन तात का मांझा
बच्चों के वास्ते में गुजारिश कर दूँ आप लोग का ख्वाहिश करके मत दिला औताद का मजा मैं पोस्टर पे लगा दिया, वहाँ पर आप पोस्टर मेरा है और मैं गुजरात अहमदाबाद के कई आइटम्स मैं और मेरे खानदान के कई मेरे अफराद है। సంక్రాంతి సందర్భంగా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. ఆర్మూర్ పట్టణం చిన్న బజార్లోని లక్ష్మీనారాయణ మందిర ఆవరణలో క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు హజారి మదన్ మోహన్, బారడ్ గంగామోహన్, ముగ్గుల పోటీల కన్వీనర్ సాత్పుతే శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ పోటీలలో క్షత్రియ సమాజానికి చెందిన 100 మంది యువతులు, విద్యార్థినులు పాల్గొని ఆకట్టుకునే విధంగా రంగురంగుల ముగ్గులు వేశారు. న్యాయ నిర్ణేతలుగా హజారి అనసూయ, బారడ్ రమాదేవి, భోజ్కర్ వీణా, షికారి కమల, చౌహాన్ ప్రతిభ, డీజే సులోచన వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలు 100 ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. కౌన్సిలర్లు సంగీత ఖందేశ్, అల్జాపూర్ రేవతిలు ప్రథమ బహుమతికి 3000, ద్వితీయ బహుమతి 2000, తృతీయ బహుమతి 1000 రూపాయలు, కన్సలేషన్ కింద ఇద్దరికి 500 రూపాయల చొప్పున నగదు అందజేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న 95 మందికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్ ఉపాధ్యక్షులు రెడ్డి ప్రకాష్, గట్టడి కిషన్, జస్సు ఆనంద్, కోశాధికారి వైద్య సంజయ్, సంయుక్త కార్యదర్శులు హజారి రమేష్, షికారి శ్రీనివాస్, సంతని విజయ్, బారడ్ రమేష్, సభ్యులు గట్టడి సత్యనారాయణ, బొబ్బిడే గంగాకిషన్, డికే శ్రీహరి, ఎస్జి రాము, జస్సు శ్రీనివాస్, స్వామిరాజ్, చౌల్ రాజ్ కుమార్, జుగ్గే సుధీర్, డమంక శ్రీనివాస్, పోహార్ విఠోబా, మాణిక్ ప్రవీణ్, ఖోడే శ్రీనివాస్, గట్టడి శ్రీనివాస్, ఖాందేశ్ సత్యనారాయణ, హజారి సతీష్, పోహార్ నవీన్, దొండి సుకేష్ వర్మ, సాత్పుతే గణేష్ గౌరవ్, బారడ్ బాలాజీ, కర్తన్ నవీన్, బారడ్ రమేష్, యువజన సమాజ్ మాజీ కార్యదర్శులు విశ్వనాథ్, శ్రీను, రాజేష్, సాత్పుతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ సోదరులందరికీ సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు. సంక్రాంతి అనే పండుగ చాలా విశిష్టమైనటువంటిది. రైతుల యొక్క పవిత్రమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఎందుకంటే వ్యవసాయంలో వాళ్ళు చేసేటువంటి పంటలు పండించిన తర్వాత వచ్చినటువంటి పంట ఆ యొక్క వాళ్ళు అమ్ముకున్న తర్వాత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగనే సంక్రాంతి. ఇది 3 రోజుల పండుగ, కొందరు 4 రోజులు చేస్తారు. మన తెలుగు వాళ్ళ యొక్క పవిత్రమైన పండుగ భోగి, తర్వాత సంక్రాంతి, కనుము, ముక్కనుము అని చెప్పేసి కూడా అంటుంటారు. మరి ఇంత పవిత్రమైన పండుగలో చాలా మంది, ఇది ముఖ్యంగా త్రిమూర్తులకు, మాతలకు చాలా విశిష్టమైనటువంటి పండుగ. ముగ్గులు వేయడం అనేటువంటిది, భోగి అనేటువంటిది, ఆ గొబ్బెమ్మలు ఆడడం అనేటువంటిది, ఇవన్నీ కూడా చాలా ప్రశిష్టమైన పండుగ. మన యొక్క భారతీయ సంస్కృతిలో ఈ సంక్రాంతి పండుగ విశేషత అనేటువంటి చెప్పడం చాలా గొప్పదనంగా ఉంటుంది. మన యొక్క ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, తమిళనాడులో కానివ్వండి, చాలా పండుగ విశేషంగా జరుపుకుంటారు. మరి ఇటువంటి మహత్తరమైన పండుగలో మన యొక్క క్షత్రియ సమాజ్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యొక్క ముగ్గుల పోటీ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ప్రేమతత్వం అని చాలా గొప్పది అంటారు. లవ్ ఇస్ గాడ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ప్రేమతత్వం, ప్రేమకు మించినటువంటి పెన్నిది లేదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే అందరూ కలిసిమెలిసి ఉండాలా. నో మ్యాన్ క్యారీ ఎ సింగిల్ పైసా, అలెగ్జాండర్ గాన్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించి విశేషంగా కృషి చేస్తోందని దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ లక్ష్మణ్ సంకల్ప యాత్రకు హాజరైన వారికి ప్రధానమంత్రి మోదీ పంపిన సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా చదివి వినిపించారు. అనంతరం గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ముద్రా లోన్, విశ్వకర్మ యోజన తదితర పథకాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే జన్ధన్ బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆధార్ నెంబర్ను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాల ఉపయోగాలను ఆయన వివరించారు. ముద్రా లోన్లను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేష్, పంచాయతీ కార్యదర్శి సైఫుద్దీన్, ఏపీఎం సునీత, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి, నాయకులు కరక గంగారెడ్డి, నల్ల పెంటన్న, చిలుక నరేష్, గంగాదాస్ గుప్తా, మేదరి నారాయణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరి ఇక్కడికి రావాల్సినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు రాలేదు. మరి వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అయితే పోయిన నెల స్టార్ట్ అయినటువంటి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రాం మనకు ఈరోజు మన మండలంలో స్టార్ట్ అయింది. ఈరోజు దీనిలో భాగంగా మొట్టమొదట మీకు వివరిస్తాను అసలు ఏంది ఇది అన్నది. ఇక్కడ కాకుండా ఫస్ట్ ప్రతిజ్ఞ చేసుకొని తర్వాత పోస్టర్ ఆవిష్కరించి నెక్స్ట్ మరి మన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం గురించి వివరిస్తాను. అసలు భారతదేశము ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉంది. భారతదేశం మొత్తం విస్తీర్ణం 32 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ సువిశాల భారతదేశం 29 రాష్ట్రాలుగా 7 కేంద్ర ప్రాంతంగా విభజింపబడి కేంద్ర ప్రభుత్వంకు అత్యున్నటువంటి అధికారాలు ఉంటాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో 66 అంశాలు, కేంద్ర ప్రభుత్వం 97 అంశాల్లో పరిపాలన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 66 అంశాల్లో ప్రతిజ్ఞ చేస్తుంది. 47 అంశాలు ఉమ్మడి జాబితా ఉంటాయి. అదే కాకుండా రెసిడ్యూరీ పవర్స్ అంటే మిగిలిపోయినటువంటి పవర్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి. అంటే అత్యున్నత అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికే ఇందులో ఉంటాయి. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పేద ప్రజలకు, నిరుపేద ప్రజలకు చేరవేసే విధంగా చేరవేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించే దానిలో భాగంగా ఈ వికసిత్ సంకల్ప భారత్ యాత్ర అనేటువంటి ఈ ప్రోగ్రామ్ యాత్ర మన గ్రామానికి, మన మండలానికి వచ్చిందని తెలియజేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. మరి మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మరి మన కోసం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.